అన్న ఇప్పుడు రీసెంట్గా అయితే వ్యాలంటైన్స్ డే ఉంది. సో వ్యాలంటైన్స్ డే గురించి మీరేం చెప్తారా? వ్యాలంటైన్స్ డే అంటే యాక్చువల్గా మా ఇయర్ కూడా 1 year అయింది నాకు లవ్ బ్రేకప్ అయ్యి. సో సేమ్ ఇయర్ ఇదే జనవరిలోని వ్యాలంటైన్స్ డేకి బ్రేకప్ అయింది. సో నాకు వ్యాలంటైన్స్ డే అంటేనే కళ్ళ నీళ్ళు వస్తుండే. అది ఎందుకైందన్న లవ్ బ్రేకప్ అయింది? యాక్చువల్గా లవ్ బ్రేకప్ అంటే ఒక అండర్స్టాండింగ్తో ఒక లవ్లో ఉండేవాళ్ళం. నాది కెరియర్ బాగుంది అనుకున్న టైంలో డాడీ సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా హార్ట్ స్ట్రోక్తో చనిపోయారు. చనిపోవడంతో బిజినెస్ ఒక 8 lakhs పెట్టి ఇన్వెస్ట్ చేసి బిజినెస్ పెట్టా వైజాగ్లో. అది క్లోజ్ చేశాను. బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయాను. అంటే డాడీయే ప్రపంచం అనుకున్న టైంలోని చనిపోయారు. యాక్చువల్గా డాడీని ఫ్లైట్ ఎక్కించాలి, ఇలా తీరాలి, చాలా డ్రీమ్స్ ఉండే. బట్ చనిపోవడంతో ఇంకా బిజినెస్ క్లోజ్ చేసిన టైంలో అమ్మాయికి ఫారెన్లోని MBBS సీట్ వచ్చింది. ఫారెన్ వెళ్ళిపోయింది. సో దానివల్ల అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది. వాళ్ళ ఇంట్లో తెలిసిపోయి కొంచెం వదిలేసింది. అంటే బ్రేక్ చేసింది, అవాయిడ్ చేసింది అంటే. ఓకే, అంటే లవ్ బ్రేకప్ అయిన తర్వాత మీరు డిప్రెషన్గా గురయ్యారన్న? బాగా అన్న 6 months 7 months దాకా నేను ఇంట్లో నుంచి వాష్రూమ్ రూమ్ తప్ప ఇంకేం లేదు, బయటకి ఇంకెక్కడికి వెళ్ళలేదు. కాలేజ్ కూడా స్కిప్ చేసి వెళ్ళలేదు. ఓకే అన్న, ఏమంటారన్న ఇప్పుడు జనరేషన్లో కొంతమంది లవ్ అని చెప్పి చాలామంది వాడుకుంటున్నారు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా, వాళ్ళకి ఏం చెప్తారన్న? యాక్చువల్గా ఇప్పుడు సొసైటీ అలా ఉంది బ్రో, ఏం చేయలేం మనం. ఇప్పుడు ట్రూగా ఒక అమ్మాయి చేస్తుంది, అబ్బాయి చేయడు, అబ్బాయి చేస్తాడు, అమ్మాయి చేయదు. అది ఇద్దరు చేసుకున్నారంటే పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు. ఏం చేస్తాం, క్యాస్ట్ ప్రాబ్లం అంటున్నారు, ఇది అంటున్నారు, చాలా ఫాల్తూ రీజన్ చెప్తున్నారు. బట్ చేస్తే ఇద్దరు ఒక అండర్స్టాండింగ్తో చేసుకుని అతని కెరియర్ మీద ఫోకస్ చేసి లైఫ్ బాగుంది. అంటే లవ్ పేరు చెప్పి చాలామంది ఓయోలోకి వెళ్తారు వ్యాలంటైన్స్ డేకి, వాళ్ళకి ఏం చెప్తారు? వెళ్ళమని నేను అనలేదు, వెళ్ళొద్దని నేను అన్ను. ఎందుకంటే ఇప్పుడు అది ట్రూ లవ్ అనుకుంటున్నారు అన్న? యాక్చువల్గా ట్రూ లవ్ అన్న యాక్చువల్గా మనం ఏం చేయలేము. ఇప్పుడు నువ్వు వద్దన్నా వాళ్ళు వెళ్ళడం మానేరు, వెళ్ళు అన్నా వాళ్ళకి మనం ఏం చేయలేము, వాళ్ళు వెళ్ళారంటే. ఓకే, అంటే లవ్ బ్రేకప్ అయింది అన్నారు కదా, ఎలా ఉంటుంది అన్న పెయిన్? ఎలా ఉంటుంది పెయిన్ బ్రో? అది టూ మచ్ నరకం బ్రో. అది సూసైడ్ దాకా వెళ్ళిపోతే అది చాలా చెప్పలేం, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎంత ట్రూగా ఉన్నా, ఎంత మైండ్ సెట్ కరెక్ట్గా ఉన్న అబ్బాయి అయినా లవ్ విషయానికి వస్తాడికి చాలా జీరో నాలెడ్జ్ బ్రో. ఓకే, అంటే గుర్తొస్తారా అన్న తర్వాత? అయిపోయిన తర్వాత కూడా గుర్తు అబ్బాయిలు మర్చిపోతారా? నిద్ర రాదు బ్రో. ఆ టీయర్స్ ఎలా ఉండే అంటే వెళ్ళలేము, ఆ పెయిన్ ఒకరికి చెప్పలేము. పేరెంట్స్ పక్క నుండి వింటారేమో అని భయం, కళ్ళంటారు. ఆ హార్ట్ పెయిన్ తట్టుకోలేము. అది ఏడిస్తే ఇంకా వెళ్ళలేము బ్రో. ఏడిస్తే బాధపోద్ది అనుకుంటాం కానీ ఏడుపు బయటికి రాదు. ఎవరికి చెప్పకుండా ఆడడం అనేది నెయ్యిలో నీళ్ళు కుమ్ముడుకోవడం అనేది చాలా నరకంగా ఉండదు. అది నేను 6 months ఆ పెయిన్ ఫేస్ చేశాను. ఎప్పుడు మర్చిపోతారంటే 6 months తర్వాత మర్చిపోవచ్చు?